రంగారెడ్డి జిల్లా మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ మృతదేహం కలకలం రేపింది. నాదర్గుల్లో నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి స్థలంలో నీటి సంపులో 60 ఏళ్ల కలమ్మ మృతదేహం లభ్యమైంది. ఈ నెల 18 నుండి కలమ్మ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి గాలింపు చేపట్టిన పోలీసులు చివరకు ఆమె మృతదేహాన్ని గుర్తించారు. సీసీ కెమెరా ఫుటేజీలో ఓ వ్యక్తి కలమ్మను తీసుకువెళ్తున్న దృశ్యాలను చూస్తున్నాయి. దీంతో హత్య చేసి మృతదేహాన్ని సంపులో పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అసలు హత్యకు కారణం ఏంటి, ఎవరు హత్య చేశారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆగస్టు మాకు పొద్దున్న 10 o'clock 10:30 అరౌండ్ ఇక్కడ ఒక డెడ్ బాడీ ఉందని ఇన్ఫర్మేషన్ మీద మా క్లూస్ టీము, మా క్రైమ్ టీము, మా పోలీస్ సిబ్బంది అంతా కూడా వస్తాం జరిగింది. డాగ్ స్క్వాడ్ అన్ని కూడా తీసుకొస్తాం జరిగింది. ఆ డెడ్ బాడీ బయటికి తీసి చూస్తే అది కమలమ్మగా ఐడెంటిఫై చేస్తాం జరిగింది. ప్రకృతాంబ అలియాస్ కమలమ్మ, ఏజ్ 65 years. ఈమె 18th నుంచి కనబడతలేదు అనేది మాకు ఇన్ఫర్మేషన్ ఉంటే, మాకు ఇక్కడ పక్కనున్న స్కూల్లోనే ఆయాగా పనిచేస్తూ ఉంది 3 నెలల నుంచి. దాంట్లో మనం 18th ఆగస్ట్ రోజు ఒక మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేసిన జరిగింది. క్రైమ్ నెంబర్ 1148 of 2026గా రిజిస్టర్ చేసిన జరిగింది. అప్పుడు కూడా వెతుకుతా ఉన్నాము. చాలా రోజుల నుంచి 3 days నుంచి కూడా ఆమె కోసం క్లూస్ ఫైండ్ అవుట్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఇక్కడ డెడ్ బాడీగా మనకి కనబడటం జరిగింది. బాడీ ఐడెంటిఫై చేసినాము. పోస్ట్ మార్టము, క్లూస్ టీమ్ అన్ని కూడా చేపించిన తర్వాత దీనిలో కొన్ని క్లూస్ ఉన్నాయి, వర్కౌట్ చేస్తున్నాము. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ అయిపోద్ది, అప్డేట్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రోగ్రెస్లో ఉంది. ఇప్పుడు కొన్ని క్లూస్ ఉన్నాయి మాకు, డెవలప్ చేస్తాం.